శరీరంలో ప్రకంపనాలు ఇవన్నీ వస్తుంటాయి కదా, మరి అలాంటప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి ఏం చేసుకోలేరు కదా, ఈ గెంతడాలు ఇవన్నీ మరి ఇబ్బంది కదా. అవి సాధన చేసినప్పుడే వస్తాయి, బయట వెళ్ళినప్పుడు రావు. ఎలా ఇప్పుడు నేను ఏం చెప్పా ఫస్ట్లో, కుండలిని నువ్వు కుంభకం ఎంతసేపు చేసింటే అంతవరకే మేల్కొని ఉంటుంది. అది మళ్ళీ కింద కుంభకం వేసి పెడితే మళ్ళీ కిందకి వస్తుంది, ఆల్రెడీ మళ్ళీ నిద్రలోనే ఉంటుంది. అది ఇంకా లేదు. అర్థమైంది? నువ్వు ఎప్పుడూ లేపుకోవాలి, ఇంకా ఎప్పుడు లేపుకోవాలంటే ఎప్పుడు నువ్వు కుంభకంలోనే ఉండాలి. ఒకసారి జాగృతం అయిన తర్వాత అది మూలాధారిని సహస్రానికి వెళ్ళడము రావడం అలా చేయదు, మనం చేస్తేనే అది వెళ్ళదు. అంటే ఉంటుంది అది. ఇప్పుడు క్రికెట్ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ప్రాక్టీస్ చేస్తాడా? బాగా నేర్చుకున్న తర్వాత ముందంత ప్రాక్టీస్ చేస్తాడా? ఎప్పుడో అవుతూరు చేస్తాడు. అది ఉండిపోయి ఉంటుంది కదా. అలాగే ఒక తూరి దీన్ని లేపుకున్నామంటే అది ఇంక మళ్ళీ ఎప్పుడైనా ఈజీగా లేస్తుంది. బలవంతం మీద ముందు మాదిరి దాన్ని ఏదో చేసి ఇబ్బంది పడి చేయాల్సిన పని లేదు. మళ్ళీ ఆటోమేటిక్గా సంకల్పంతోనే లేపుకోవచ్చు. లేసే వరకు ఇబ్బంది. అంటే ఇది మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రాన్ని షట్చక్రాలు దాటుకుని వెళ్ళేటప్పుడు అంటే ఎంతకాలం పడుతుందండి ఒక్కొక్క చక్రాన్ని దాన్ని భేదం చేసుకుంటూ వెళ్ళాలంటే? వాళ్ళ సాధన మీద ఆధారపడి ఉంటుంది. పూర్వజన్మ సుకృతము, వాళ్ళు చేసినటువంటి పాప పుణ్య కర్మలు, గురువుగారి కృప, మెయిన్ గురువుగారి కృప ఉంటే త్వరగా అవుతుంది. అంటే మామూలుగా యావరేజ్గా తీసుకుంటారు కదా, కొంతమందికి వారం పడుతుంది, అది మొత్తం వారం 10 రోజులు పడుతుందా సాధనలోనే? అలా ఇప్పుడు ఇది వారము, సంవత్సరము, జీవితకాలము అని చెప్పలేము. ఫస్ట్ రోజే కావచ్చు, వాళ్ళకు నెలకే కావచ్చు, లేదా జీవితం అంతా కాకపోవచ్చు. అంటే ఒకేసారి మూలాధార సహస్రారం వరకు ఒకేసారి వెళ్ళినప్పుడు ఈ చక్రాలన్నీ కూడా ఏదైతే మూలాధారంలో కానీ స్వాధిష్టానంలో కానీ ఈ చక్రాలు అది వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నాడీ శుద్ధి జరగాలి. నాడీ శుద్ధి జరిగితేనే సుషుమ్న ఓపెన్ అవుతుంది. సుషుమ్న ఓపెన్ కాకపోతే కుండలిని జాగృతం కాదు. దానికి మనం ఫస్ట్లోనే క్రియలు చెప్తున్నాం కదా, నాడీ శోధనకు చెప్తున్నాము, కుండలిని జాగృతికి ప్రాణాయామాలు చెప్తున్నాము. అది లేచిన తర్వాత సరచక్రాలు దాటేకి కుంభక ప్రాణాయామ త్రిబంధాలు చెప్తున్నాము. అలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తే అది లేసేక అవకాశం ఉంటుంది. అవి లేకుండా అవగేతోరంటే లేవదు. నాడీ శుద్ధి జరగంది, సుషుమ్న ఓపెన్ కాంది, ఎలా అవుతుంది? కాదు. అందుకే సుషుమ్న ఓపెన్ అయ్యాక ఫస్ట్ నాడీ శుద్ధి ప్రాణాయామం చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. మాంసాహారము, మందు, ఒక్కపొడి, ముక్కపొడి, గుట్కా, పాన్పరాగు ఇలాంటివి ఉంటే కుండలిని లేయమని లేదు, ఆడే ఉంటుంది. ఆడ ఉండేది ఆడ లేదు. సాత్విక ఆహారం తీసుకోవాలి, ఉప్పు కారం తగ్గించాలి, మసాలా ఐటమ్ తినకూడదు. అవన్నీ వదిలేస్తే కుండలిని జాగృతం అవుతుంది. కేసరి ముద్ర కూడా వస్తుంది ఈజీగా. అవన్నీ ఉంటే విద్య రాదు. ఇప్పుడు ఇక్కడ మనము విగ్రహాలు పెట్టాము కృష్ణ పరమాత్మని కదా, దాన్ని శుభ్రంగా పెట్టుకుంటామా? ఎలా పెడితే అలా పెడతామా? ఎందుకు పెట్టాలి శుభ్రంగా? ఇది సాకార పూజ. సాకార పూజలోనే ఇంత నీట్గా ఇంత శుభ్రంగా పెట్టుకుంటాము. మరి మనలోనే భగవంతుడు ఉన్నాడని తెలుసు కదా, మరి మనలో ఉండే భగవంతునికి మనం ఎంత నీట్గా పెట్టుకోవాలి లోపల. ఏది పడితే అది తింటే ఆయనకి ఇబ్బంది పడుతుందా లేదా? ఇక్కడ క్లీన్ చేస్తున్నావు, కనపడుతుంది కంటికి, అది కనపల్లా, కానీ లోపల ఏమైందో మురిగిపోతుంది లోపల. దాన్ని ఎవరు క్లీన్ చేస్తారు? దాన్ని ఎవరు శుభ్రం చేస్తారు? మరి అది శుభ్రం చేయింది భగవంతుడు ఎలా నీకు అగుపిస్తాడు? మూసుకుపోయినాడు. దీనికి ఇంకో మహనీయుడు చెప్తాడు, ప్రాణలింగము తనలో ప్రత్యక్షమై ఉండ చరలింగ పూజలు చేయనేలా చెట్లు రాళ్ల పూజ చాలించవలెనయా నాద బ్రహ్మానంద నారేయన కవి. ప్రాణలింగము మనలో ఉంది. ఇక్కడున్నటువంటి శక్తి ఏమి లేకపోయినా అన్నీ అడుగుతుంది. ఇది వద్దంటుంది, కావాలంటుంది. అక్కడ ఉండేటివి అడగవు, కావాలనవు. మనమే అన్నీ చూసుకుంటున్నాం అక్కడ, ఎందుకంటే మనం పెట్టాం కాబట్టి. మరి దాన్ని శుభ్రం చేసుకున్నప్పుడు దీన్ని ఎంత శుభ్రం చేసుకోవాలి? ఇంకా ఇక్కడ నీకు భగవంతుడు అనేవాడు అది అగుపించాలి అంటే నువ్వు ఇంక లోపల ఎంత శుభ్రం చేయాలి? మరి అది చేయకుండా నువ్వు చేస్తే ఎలా కనపడతాడు? మనము తయారు చేసినటువంటి ఒక శిల్పాన్ని, ఒక రాయిని దానికి రూపాలు ఇచ్చి ఒక దేవునిగా
దానికి పేరు పెట్టి మంత్రోక్షారాలతో పండితులతో పూజలు చేపించి ప్రతిష్ట చేసి గర్భగుడి కట్టి అందులో పెట్టి దేవుడు ఉన్నాడని నిత్యము ధూప నైవేద్యాలు చేస్తున్నాం. బాగుంది. దీనికి భగవంతుడు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని సృష్టించాను నాయన, మీరు ఒక బొమ్మను చేసి దాన్నే దేవుడని నమ్ముతున్నారు, మరి నేను మిమ్మల్ని సృష్టించాను, నేను మీలో ఉన్నారని ఎందుకు నమ్మరు? మీరు చేసిండే దాంట్లో దేవుడు ఉంటే నేను మిమ్మల్ని చేసిన మీలో నేను లేనా? ఉన్నాను లేదా? మరి మీరు ఎందుకు నన్ను నమ్మలా? అక్కడ నమ్ముతున్నారు అంటే నన్ను నమ్మరా? మీరు నన్ను నమ్మండి, అక్కడ నమ్మకపోయినా లోపల నమ్మండి, మీకు అన్నీ వస్తాయి. నిజమా లేదా? మరి ఎవరన్నా దాన్ని ఆలోచించారా? బయట ఇంత క్లీన్గా పెట్టుకుంటున్నామే, మన లోపల కూడా ఆ చైతన్య శక్తి, ఆ పరమాత్ముడు ఉన్నాడే, మరి ఆయనకు ఏది పడితే అది తింటే ఇబ్బంది అవుతుందే. నాకు ఒక్క తాంబూలం మంచిదే, భగవంతునికి కూడా పెడతాం. దానికి కట్లు పొడి పొగాకు ఏదేదో వేసి పెట్టుకుంటారు పొక్కటికి, అదంతా లోపలికి పోతే ఇబ్బంది కదా దేవునికి. మరి తినరాని తిని వేసి పీకి నమిలి లోపలికి ఎత్తారు, అవి పోయి కుచ్చుకోవా? ఆవిడ ఇబ్బంది పడా? ఆయన మందు తాగుతారు, నీకే మందు తాగుతాడు, గొంతులో మంటయి మత్తు చూగుతావు, ఆయన ఊగడా? ఆయనకి ఇబ్బంది పడడా? ఎవరన్నా ఆలోచిస్తారా? మరి అలా లేనప్పుడు నీకు భగవంతుడు ఎలా, ఆ శక్తి ఎలా వస్తుంది నీకు? ఆయన గౌరవం ఇస్తే నీకు ఆయన శక్తి, ఆ లోపల ఉండే శక్తి ఉపయోగించుకోరా అని చేస్తాడు ఆయన. మరి ఆయనకు నువ్వు ఇలా ఇంకెలా చేస్తాడు? ఆయన ఎలా చేస్తాడు? 10 రూపాయలు ఖర్చు పెడతాము, లేదంటే 20 రూపాయలు ఖర్చు పెడతాము, ఓ టెంకాయ 2 అగరబత్తులు తెచ్చి, ఒక కర్పూర బిళ్ళ తెచ్చి, ఎన్ని కోరికలో ఇంకా ఆ 20 రూపాయలకు 200 కోరికలు కొడతారు. ఆయన మన నాయన మన తాతల ఆస్తి ఇచ్చినావు ఆయనకు, ఇచ్చాక మనకి ఎన్నిక్కే ఏమి ఇచ్చినావు అని ఇస్తాడు ఆయన? అన్ని కోరికలా? 1-2 ప్రపంచంలో అట్లా ఎన్ని కోరికలు ఎన్ని ఇస్తాడు ఆయన? ఏడదిచ్చి దొంగతనం చేయాలి, బ్యాగులు కొట్టాలి ఆయన పోయి. ఎవరికైనా ఉందా కొంత ఉపయోగం? ఒరే అన్నీ ఇప్పుడు ఏమీలే మనకు, అన్నీ ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, కష్టపడే శక్తి ఇచ్చాడు. సంపాదించుకోరా, సంపాదించుకొని చెడ్డ అలవాట్లు ఖర్చు పెట్టకుండా ఏదో కుటుంబాన్ని పోషించుకో, 4 డబ్బులు మిగిలించుకో, అన్నీ తెలివులు ఇచ్చాడు. అన్నీ ఖర్చు పెట్టుకునేది, చేయరాని పనులు చేసేది, అన్నీ పోగొట్టుకునేది, ఆయన మీద పడి మొత్తుకునేది. ఎంతని ఇస్తాడు, ఎంతని ఏడని తెచ్చిస్తాడు ఆయన? ఏడిస్తాడు? ఒకటి మర్చిపోయాడు, భగవంతుడు సృష్టి చేసినప్పుడు పథకాలు పెట్టాల్సిందే. అప్పుడు మహనీయులు ఎవరైనా పథకాలు అడగలేదేమో, లేదంటే పెట్టు. ఇప్పుడు పథకాలు అన్నీ పెడతా ఉంటారు కదా మనకు, ప్రధానమంత్రి యోజన, ముఖ్యమంత్రి ఏంటంటూ ఎమ్మెల్యే కోటాలు అంటాయి, ఇవన్నీ అలాంటివి కూడా పెట్టాల్సిండే ఆయన అప్పుడే పథకాలు. ఇలా అలవాట్లు నేర్చుకుంటారు, ఈ అలవాట్లు నేర్చుకోవడం వాళ్ళకి ఈ పథకాలు ఇలాంటివన్నీ పెట్టింటే భలే ఉంది ఇంకా మన వాళ్ళకు. ఏదో ఆయన పాప మర్చిపోయినాడు అప్పుడు.